21 to 22 ఇయర్స్. ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు జీరో ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేస్తారు అటు జానీ మాస్టర్ కానీ లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. జానీ మాస్టర్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేదు, ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా. విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి, ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏముంది అంటే చూస్తాం. వచ్చిందా సార్ ఇక్కడ? థ్యాంక్ యూ. విక్టిమ్ అందుబాటులోకి వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. థ్యాంక్ యూ. మేము ఇస్తామని చెప్పాము, మాట్లాడుతూ ఉన్నాం. కార్డులు కొరియోగ్రాఫర్ కార్డు అనమాట. ఎవరైతే ఆ రోజు షూటింగ్ జరిగిందో, ఎవరిదైతే ఆ రోజు వెళ్ళి మేము మాట్లాడటం జరిగిందో మా యూనియన్లో కార్డు తీసుకోమని చెప్పి ఆ రోజు మా మీద కేసు పెట్టారు. అంతా అయింది. అయిన తర్వాత కూడా ఇది జరగకూడదని చెప్పి ఆ యూనియన్లో ఆ షూటింగ్ జరిగినప్పుడు ఉన్నదే బెన్నీ విజయ్, ఇది మొన్న డైరెక్టర్ చేశారు కదా, ఆయనకి బెన్నీ మాస్టర్ అని చెప్పి. సో ఆ యూనియన్ నుంచి వచ్చాను. సో అక్కడ ఆ యూనియన్ నుంచి బెన్నీ విజయ్ ఆ యూనియన్ నుంచి వచ్చారు. అలాగే మా మీద ఎవరైతే వీళ్ళు తప్పుడు కేసులు పెట్టించి అమ్మాయితో మాట్లాడించారో ఆ అమ్మాయి మన యూనియన్లో పనిచేసింది, మొన్నటిదాకా వెళ్ళిపోయింది. సో అలాగే ఆ యూనియన్లో ఎంతమంది డాన్సర్లు ఉన్నారో ఆ డాన్సర్లు అందరూ మేము తీసుకున్నాము. లేదు, నేను చెప్తా, అతను మన యూనియన్లో ఆ టైంలో క్యాషియర్గా ఉన్నారు అనమాట. షారును, రాము, సతీష్ గారు అని చెప్పి ఉన్నారు అనమాట. సో ఆ టైం నుంచి ఏంటంటే నాన్ మెంబర్స్ అనకుండా అందరు కలిసిపోండి, కలిసి చేద్దాము. మీకు గతంలో చెన్నై యూనియన్ అండ్ పడపల్లి యూనియన్ అని చెప్పి రెండు అయినప్పుడు వాళ్ళిద్దరు కలుసుకొని చేసుకున్నారు అనమాట. ఇది ఎప్పుడైతే ఈ డివైడ్ అయిందో ఇక్కడ కొంతమంది ఏంటంటే మేము సపరేట్ పెట్టుకుందాం అని చెప్పి ఒక అవకాశంగా తీసుకొని పాపం ఆ బిడ్డల దగ్గర ఆ తల్లుల దగ్గర డబ్బులు తీసుకొని యూనియన్స్ అనేవి లేవు. ఇప్పుడు చాలామంది డబ్బులు తీసేసుకుని మేము కార్డిస్తాం అని చెప్పి తినేసి వెళ్ళిపోయినారు. ఎత్తేసారి యూనియన్స్ ఏం యూనియన్ లేదు. సో ఈ యూనియన్ అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. అయినా మేమేం చేసాం, సరే పాపం లీడర్లు చేసిన తప్పుకి ఆ బిడ్డలు ఏం చేస్తారు, ఆ డాన్సర్స్ ఏం చేస్తారంటే ఆ డాన్సర్స్ అందరికి మా యూనియన్లో పిలిపించి కార్డు ఇచ్చాం. సో ఇక్కడ మెంబర్ అనేది లేదు. ఇక్కడ ఏంటంటే ఎవరు టాలెంట్ వాళ్ళు తీసుకుంటామని చెప్పాం అంతే. సో ఆ రోజు జరిగింది ఇది, దానికి సంబంధించింది. అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. సో ఐ లవ్ యూ ఆల్. అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నానంటే అది ఖచ్చితంగా మీరే. సో నా మంచి కానీ అంటే నా టాలెంట్ని కానీ నా యొక్క మంచితనాన్ని కానీ ఏదైనా మీరే బయటికి తీసుకొని వచ్చింది. మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఇక్కడ నేను ఒక కొరియోగ్రాఫర్గా మాట్లాడలేదు, ఇంకో వేరే పార్టీ వాళ్ళగా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఓన్లీ నేను షేక్ జానీ బాషా యూనియన్ ప్రెసిడెంట్గా మాత్రమే మాట్లాడుతున్నా. దీంట్లో ఏ పార్టీకి సంబంధించింది లేదు అండ్ కొరియోగ్రాఫర్ కూడా మాట్లాడలేదు. నేను ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా యూనియన్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ఒక్క విషయం మాట్లాడాలని అంతే. మా యూనియన్ అభివృద్ధి ఏంటంటే మేము ఎప్పటి నుంచో ఫలానా ఒక ప్లేస్లో ల్యాండ్ తీసుకున్నాం అనమాట. ఇది మేము మన యూనియన్ సంబంధించింది. ఆ ల్యాండ్ మన యూనియన్ నుంచి 5 కోట్లు ఇచ్చి ల్యాండ్ కావాలని చెప్పి మేము మన ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ డిసైడ్ అయ్యి చెప్పారనమాట, ఇచ్చారు. ఆ ల్యాండ్ అనేది ఒక దగ్గర ఇరుక్కుంది.
సో దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే జానీ మాస్టర్ గారు ఉంటే కొంచెం పలుకుబడి ఉంది కదా, సో మాట్లాడి ఆ ల్యాండ్ తెస్తారు అని చెప్పి నన్ను నమ్మి వీళ్ళందరూ గెలిపించారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి కావాలి, సో మాస్టర్ ఉంటే ఒక మంచి దారి చూపిస్తారని చెప్పి వీళ్ళందరూ నన్ను ఎన్నుకోవటం జరిగింది. నేను ప్రెసిడెంట్గా ఎక్కినప్పటి నుంచి 6 నెలలు అవుతుంది. ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్గా ఎక్కానో అప్పటి నుంచి ఎలక్షన్స్ కోడ్ నడుస్తుంది. ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది, అక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది. దాని తర్వాత రంజాన్ వచ్చింది. రంజాన్లో నేను ఒక్క షూటింగ్ కూడా చేయను, పాట కూడా వినను. సో ఇంట్లోనే ఉండి నికరంగా నేను ఫాస్టింగ్ ఉంటా. సో దాని తర్వాత అక్కడ ఎలక్షన్స్ జరిగింది. సో వెళ్ళాము కళ్యాణ్ అన్నకి నాకున్న దాంతో ఏదో నేను హెల్ప్ చేసి, అంటే హెల్ప్ కూడా కాదు, కృతజ్ఞత. సో అదంతా అయిపోయింది. వచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలెట్టాం. ఏం పనులు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. సో హెల్త్ ఇన్సూరెన్స్ నేను చరణ్ గారితో మాట్లాడటం జరిగింది. 600 మంది కుటుంబాలు ఉన్నారు. ఉపాసన వదినతో మాట్లాడటం జరిగింది. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. మన యూనియన్ నుంచి అన్ని కలెక్ట్ చేస్తున్నారు. సో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, అంటే ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెళ్ళి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తున్నాం. ఒక ప్రాసెస్ నడిచేసింది. తర్వాత ల్యాండ్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. సో ఈ క్రమంలో నాకు మన యూనియన్లో నుంచి మా సుమలత గారు, మన యూనియన్ మెంబరు కొరియోగ్రాఫరు సుమలత గారు, ఆయిషా అని పిలుస్తాం, తినే ఏదైతే చెప్పిందో అవన్నీ నిజాలు. ఇక్కడ ఏంటంటే స్టేటస్ పెట్టుకోవటం అనేది నేను తప్పనట్లేదు. ఒక సంస్థ ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూలు ఏంటారు దాని మీద ఎక్కించేంత వరకు బయట పెట్టకూడదు. సో అది పెట్టినందుకు నేను ఫోన్ చేసి ఆయన ఏమంటారు, నేను ఫోన్ చేసి కమిటీ దాంట్లో పెట్టాం. ఏది దాంట్లో ఉంది కదా కమిటీ, దాంట్లో నేను కూడా వాయిస్ నోట్ పెట్టా. ఏం వాయిస్ నోట్ పెట్టానంటే, మన యూనియన్కి సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి, అది బోర్డులు పెట్టక ముందే పెడుతున్నారు, ఆ విషయాల్ని పెట్టద్దని చెప్పి తీసిపిచ్చేయండి అని చెప్పి నేను పెట్టేసిన తర్వాత కొంతసేపటికి ఫోన్ వచ్చింది. నా చేతిలో లేదు, మా అబ్బాయి చేతిలో ఉంది. నేను ఫోన్ చేస్తున్నాను. సిరాజ్ ఎత్తాడు, మా అబ్బాయి ఎత్తి స్పీకర్ ఆన్ చేయరా అన్న. ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే, మీరు తీసేయమన్నారంట కదంటే, అవునన్నా తీసేసేయండి, అది యూనియన్కి సంబంధించింది కదా, దాన్ని తీసేయండి అని చెప్తే నువ్వు ఎవడు చెప్పడానికి అన్నాడు. సో అనగానే నేను యూనియన్ ప్రెసిడెంట్నండి అని అనగానే అక్కడి నుంచి ఆయన ఇది 10:30 ఆ టైంలో ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయింది. ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు. చేస్తే నాకు కోపం వచ్చింది. నేను అరిచాను, అన్న ఇలా మాట్లాడకూడదు, తప్పు, ఇది చాలా తప్పు అని చెప్పాను. ఏం చేస్తా ఇంకా ఆయన ధోరణిలో ఆయన స్టార్ట్ చేశాడు. నేను ఫోన్ కట్ చేసి పైకి లేచి నేను మాట్లాడతానంటే, మా మిస్సెస్ ఉంది యూనియన్ సంబంధించింది కాబట్టి యూనియన్తోనే మాట్లాడు అన్నారు. ఓకే ఐషా అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళకి ఫోన్ చేసి, రేపు మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాము, కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రండి అన్నారు. వచ్చాము.